వైఎస్ఆర్సీపీలో చేరారు రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారాయన. మోపిదేవితో పాటు మరికొంతమంది నేతలు కూడా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు. ఈరోజు మన పార్టీలోకి కాదు రావడం, ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా, మనలోకి ఒకటిగా, మనలో ఒకటిగా, మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్ల నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. చాలామంది నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలామంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో బహుశా అందరినీ కూడా కలవలేకపోవచ్చేమో. ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరినీ కూడా కలవలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత నేను సిన్నుకు చెప్తా ఉన్నాను, మోహన్కు చెప్తా ఉన్నాను, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వీలైనంత ఎక్కువ మందిని నా దగ్గరికి తీసుకొని వచ్చి నాకు పరిచయం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి అని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మీ అందరి అభిమానానికి, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్నా మీ అందరి తాపత్రయానికి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పెద్ద ఆయనకు కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక